హాయ్. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఈ కర్రీకి కావాల్సిన సామాన్లు ఏమిటో చూద్దాం. ఉల్లిపాయలు, కార్న్స్, క్యారెట్, కరివేపాకు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గసగసాలు, మసాలా సామాన్లు వేసి ముద్దగా నూరి పెట్టుకున్నాను. దీంట్లోకి మనం ఉడికించిన బంగాళదుంపలు, క్యాప్సికమ్, దాంట్లోకి మనం రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర, కారం, పసుపు, నూనె. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకుందాం. నేను ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్ వేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ వేసుకొని ఇవి కొంచెం రంగు మారే వరకు వేపుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేస్తాను. అలా అయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా ఆనియన్స్ వేగాక మనం ఇందులో క్యారెట్, క్యాప్సికమ్, నేను చిన్నవి తీసుకున్నాను క్యాప్సికము. ఇవి కొంచెం మూత పెట్టి వేగనిద్దాం. ఇలా వేగుతున్న దాంట్లోనే మనం కార్న్స్ తీసుకున్నాం కదా, కార్న్స్ కూడా వేసుకుందాం. ఇందులోనే టమాటా కూడా వేసేసుకుందాం. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం 1 చెంచా అల్లం వెల్లుల్లితో వేసుకోవాలి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి, ఇది ఇలాగా 1 మినిట్ వేపుకున్న తర్వాత మిగిలిన ఐటమ్స్ వేస్తుంది. ఇలా వేగుతున్న దాంట్లో 1 చెంచా కారం కూడా వేస్తుంది.
ఇందులో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ వెజిటబుల్స్ని ఉడకనిద్దాం. మనం ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని నేను ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఆ నీళ్ళు మరిగి అది కొద్దిగా ముక్క ఉడికిన తర్వాత బంగాళదుంప ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం. ఈ విధంగా 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాం. ఇది ఎలా ఉడుకుతుంది. ఆల్రెడీ మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇది కొద్దిగా బాగా ఉడికిన తర్వాత బుడగలు బాగా వస్తుంటాయి కదా, బబుల్స్, అవి వచ్చినప్పుడు బంగాళదుంప వేసుకుందాం. ఈ విధంగా ఉడుకుతున్న టైంలో మనం బంగాళదుంపలు వేసుకుందాం. ఇది ఉడికి దగ్గర పడుతుంది. ఒక 2 మినిట్స్ అయితే దగ్గర పడిపోద్ది. కొంచెం దగ్గర పడిన తర్వాత మసాలా ముద్ద వేసుకుందాం. ఈ మసాలా ముద్దలో నేను గసగసాలు, మసాలా సామాన్లు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కులు, మరాఠీ మొగ్గ, కొంచెం కొబ్బరి వేసి ఇలా ముద్దలా నూరుకున్నాను. దీన్ని ఒక చెంచా వేసుకున్నాను. మన మసాలా కర్రీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. చూసారా, ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది. అయిపోతే కొత్తిమీర కరివేపాకుతో రెడీ చేసుకుందాం. మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ.